Hey guys, this is Manas. Welcome to all. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే DS 160 అనేది ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాం అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందు రావడానికి. థ్యాంక్ యూ గైస్. సో ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ నేను మీకు 2 వెబ్సైట్స్ చెప్తాను అనమాట. సో సెకండ్ వెబ్సైట్ అనేం కాదు, మీరు ఇంటర్నేషనల్ సెంటర్ ఉంటుంది కదా మీది, అక్కడ నుంచి మీరు I-20 అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మీరు ఈ వెబ్సైట్ US ఇమిగ్రేషన్ వాడుతుంది అనమాట ఈ వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని కంట్రీస్ ఉంటాయి కదా, సో ఇండియాలో కాన్సులేట్స్ ఉంటాయి కదా, సో ఆ కాన్సులేట్స్ లొకేషన్ ఇస్తాడు. సో మనం ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చెన్నై పెట్టి నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ ముంబై పెట్టి కోల్కతా వెళ్ళొచ్చు, ఏదైనా పెట్టచ్చు. సో అలా అనమాట. సో ఏదైనా పెట్టచ్చు. ఫస్ట్ అది నింపుతారు. సో అది అవ్వగానే తర్వాత నెక్స్ట్ మనం క్యాప్చా ఉంటుంది కదా, సో క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఓకే, సో అయిపోయింది. స్టార్ట్ అన్ అప్లికేషన్, మన కొత్తది కాబట్టి. సో మీరు పాతది అయితే మీకు ఆల్రెడీ రిట్రీవ్ అయిన అప్లికేషన్ ఉంటుంది, సో అక్కడ క్లిక్ చేయాలి. మనం కొత్తది కాబట్టి స్టార్ట్ అయిన అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ ఇస్తుంది, ఆ అగ్రీ కొట్టండి. సో మనకి ఇది ఇచ్చింది కదా, ఇదే మన అప్లికేషన్ అనమాట ఐడి. సో దీంతోనే మనం వీసా అనేది స్టార్ట్ చేస్తాం అనమాట CGI పోర్టల్లో. సో ఇక్కడ మన సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ వాట్ డిడ్ యూ సీ స్పౌస్ అంటే నేను PUBG అని పెడదాం సరదా. సో అంత అనమాట, కంటిన్యూ కొడదాం. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్న తర్వాత మనకి ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుద్ది అనమాట ఫస్ట్. సో మీరు కనుక చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుద్ది ఫస్ట్. Ctrl+ కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర సర్నేమ్ ఇవ్వాలి, అంటే మీ ఇంటి పేరు అనమాట. సో ఏదో ఒకటి ఇచ్చారు. నేను ఇక్కడ డమ్మీ డేటా నింపుతా, బట్ మీరైతే మాత్రం ఒరిజినల్ డేటా నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్ గివెన్ నేమ్ అలాగే, లేదంటే డస్ నాట్ అప్లై అని కొట్టియండి. హ్యావ్ యూ ఎవర్ యూజ్ ఎనీ అదర్ నేమ్స్, నో కొట్టియండి. డూ యూ హ్యావ్ ఏ టెలికోడ్ దట్ రిప్రజెంట్ యువర్ నేమ్స్, మనంతా ఇంకా ఫేమస్ కాలేదు కాబట్టి ఇంకా నో. సో ఇంకా సెక్స్ దగ్గర మేలా ఫీమేలా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్ చేసుకోకుండా ఉండడం అయితే అవ్వదు, పక్కా ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. మార్చే స్టేటస్ మీరు ఏదైతే అది. నెక్స్ట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా నింపియండి అనమాట. సో సిటీ అయితే నాది శ్రీకాకుళం. మీరు క్యాప్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఈ వెబ్సైట్ అంతా కంప్లీట్ క్యాప్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఆంధ్ర ప్రదేశ్, కంట్రీ ఇండియా, ఓకే. డేట్ అనేది మీరు చూసుకుంటారు కదా, సో ర్యాండమ్ నేను ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. సో మీరైతే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. సో ఓకే కదా, అయింది. నెక్స్ట్ పర్సనల్లోకి వెళ్దాం మళ్ళీ. ఓకే, కంట్రీ ఆర్ రీజన్ ఆరిజిన్, మళ్ళీ అగైన్ ఇండియా. డూ యూ హోల్డ్ ఆర్ హ్యావ్ యూ హెల్డ్ ఎనీ నేషనాలిటీ, సో మీకు మ్యాక్సిమం నో అవుద్ది, ఇది కూడా నో పెట్టియండి. ఇది అంటే ఈ ఇండియన్ పౌరసత్వం కాకుండా ఇంకేదైనా వేరే కంట్రీ ఇది ఉందా మీకు అని అడిగింది. సో ఉంటే ఎస్ అని, లేదు అంటే నో అనమాట. ఆర్ యూ ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ రీజన్ దట్ యువర్ కంట్రీ, నో. ఓకే, సో నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, సో ఇది మనకేం లేదు కాబట్టి డస్ నాట్ అప్లై కొట్టియండి. సో సోషల్ సెక్యూరిటీ కూడా మనకేం లేదు కాబట్టి డస్ నాట్ అప్లై. ట్యాక్స్ పే డస్ నాట్ అప్లై. నెక్స్ట్ ట్రావెల్ అనమాట. సో ట్రావెల్కి వెళ్ళి పర్పస్ ఆఫ్ ద ట్రిప్ అంటే మనం చదువుకోవడానికి వస్తున్నాం కాబట్టి ఇదిగోండి F. సో అకాడమిక్ ఆర్ లాంగ్వేజ్ స్టూడెంట్ F. ఓకే, స్పెసిఫై స్టూడెంట్, మీకు ఇక్కడ చైల్డ్ కానీ స్పౌస్ కానీ మీతో పాటు వచ్చినట్టయితే ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో సెలెక్ట్ చేసుకుంటాక యాడ్ అనదర్ అని పెడతాం. సో పెట్టి మీరు కనుక సేమ్ అనమాట స్టూడెంట్ కానీ లేకపోతే ఎవరైనా వస్తున్నట్టయితే సేమ్ మళ్ళీ అకాడమిక్ లాంగ్వేజ్ పెట్టి స్పెసిఫై పెట్టి, మీ చైల్డ్ అయితే ఇది స్టూడెంట్ అండ్ స్పౌస్ అయితే ఇలా పెట్టడమే అనమాట.
సో అప్పుడు అడిగినప్పుడు వాళ్ళ సర్ నేమ్ గివెన్ నేమ్ అడుగుద్ది. అది అయిన తర్వాత హ్యావ్ యూ మేడ్ ఎనీ స్పెసిఫిక్ ట్రావెల్ ప్లాన్స్? నో. సో మనం ఏ సో మనం ఇక్కడ ఏ ట్రావెల్ ప్లాన్ ఏం చేయలేదు కాబట్టి నో పెట్టేయండి. సో ఇంటెంట్ డేట్ ఆఫ్ అరైవల్ అంటే ఇక్కడ మీరు I-20 తీసుకోండి. ఇది నా I-20 అనమాట. ఇది మీ I-20 అయితే చూసుకోండి అనమాట ఇక్కడ. సో ఇక్కడ నా I-20లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎర్లియస్ట్ అడ్మిషన్ డేట్ 24 జూలై, ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ 23 ఆగస్ట్ ఉంది కదా. సో ఈ ప్రోగ్రామ్కి స్టార్ట్ డేట్కి మీరు అట్లీస్ట్ ఒక 15 days ముందు అన్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. అంతకంటే ముందు ఎందుకు అన్నట్టుగా. సో మనం వెళ్ళిపోవచ్చు, లైక్ 30 days కంటే ముందు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటి అంటే 15 days ఇక్కడ పెట్టేసుకోండి సంథింగ్. సో 7 ఆగస్ట్, నేను 2023. ఓకే. ఇంటర్నల్ లెంత్ ఆఫ్ స్టే 2 years కదా. ఇయర్స్ 2. మనం ప్రోగ్రామ్ అంటే అక్కడ ప్రోగ్రామ్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర మెన్షన్ చేసింది కదా 23 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ 2025 వరకు అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు ఓకే అనమాట. సో ఇంకా అడ్రస్కి వస్తుంది కదా. సో అడ్రస్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ యూనివర్సిటీ అడ్రస్ ఇచ్చేయాలన్నమాట మనం. సో ఇక్కడ మీకు యూనివర్సిటీ అడ్రస్ చూసుకుంటే ఇదన్నమాట. కాపీకి వస్తాం, పేస్ట్. ఒకవేళ పడలేదనుకోండి, ఇప్పుడు నాకు పోస్ట్ బాక్స్ అక్కడ దాకా పడ్డది. ఒకవేళ మీకు పడకపోతే ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ లైన్ నెంబర్ 2 దగ్గర ఇచ్చేయచ్చు. పడ్డది కాబట్టి ఓకే. లేదంటే మీరు ఇక్కడ స్ట్రీట్ లైన్ నెంబర్ 2 దగ్గర ఇచ్చేయచ్చు. నెక్స్ట్ సిటీ దగ్గర ఏంటి అంటే ఇక్కడ I-20లో మెన్షన్ చేస్తాడు. నాది గెయిన్స్విల్ అనమాట. సో సేమ్ అన్నీ మీరు కాపీ చేసుకోండి అనమాట. ఎక్కడంటే మన వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర కొంచెం సొల్లు కొట్టాల్సి వస్తుంది. సో అక్కడ దాకా మీద అన్ని కాపీ అనమాట. సో స్టేట్ కొడితే ఇక్కడ నాది ఫ్లోరిడా అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది FL అంటే ఫ్లోరిడా అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే జిప్ కోడ్ కాపీ పేస్ట్ చేశాను. పర్సన్ అండ్ ఎంటిటీ పేయింగ్ ఫర్ ట్రిప్ అంటే ఇక్కడ మామూలుగా మ్యాక్సిమం సెల్ఫే పెట్టేసుకోండి. సో అడ్రస్ అడిగింది సేవ్ చేయాలి వద్దని, నేను ఇక్కడ నో థ్యాంక్స్ కొట్టాను. మీరైతే సేవ్ చేసుకోండి. సిటీ సినిమా లీడింగ్ స్పీచ్ ఫౌండ్ ఇన్ యువర్ సర్నేమ్ హ్యాస్ నాట్ బీన్ కంప్లీటెడ్. ఓకే. ఇందాక మనం ఇచ్చాం కదా, ఇది కంప్లీట్ చేయాలంట. సో ఓకే, సిటీకి ముందు ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ట్రావెల్ కంపానియన్స్. ఆర్ దేర్ ఎనీ అదర్ పర్సన్ ట్రావెలింగ్ విత్ యూ? నో. ఒకవేళ ఉన్నా సరే నో కొట్టేయండి, అంత అవసరం లేదు మళ్ళీ. ఎందుకంటే ఈ DS-160 మీరు ఏదైతే నింపుతున్నారో వీసా ఆఫీసర్ అయితే ఇది చూసే మీకు వీసా ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తాడనమాట. సో జాగ్రత్తగా నింపాలి మనం. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ US? నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇష్యూడ్? నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ రిఫ్యూజ్డ్? నో. సో ఇక్కడ మీరు ఒకవేళ రిఫ్యూజ్ అయ్యి ఉంటే మాత్రం ఎస్ అని పెట్టాలి. ఓకే. ఇంతకుముందు ప్రీవియస్గా నో. సో ఇక్కడ మీ హోమ్ అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ మీ హోమ్ స్ట్రీట్ అడ్రస్ అలాంటివి ఇచ్చుకోవాలన్నమాట. సో నేను ర్యాండమ్గా ఇచ్చుకుంటున్నా. సిటీ అయితే శ్రీకాకుళం. ఇక్కడ నేను డస్ నాట్ అప్లై కొట్టేస్తున్నాను అనమాట. మీరైతే మాత్రం మీ స్టేటు, మీ జిప్ కోడ్ అవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ కంట్రీ దగ్గర ఇండియా. ఈజ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ ఇస్ ద సేమ్ యాజ్ యువర్ హోమ్ అడ్రస్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎస్ నో అని మీ బదులు టైప్ చేసేయండి అనమాట. సో ఇక్కడ ప్రైమరీ ఫోన్ నెంబర్ అడుగుతాడు. నో కొడితే ఎలా వస్తుంది, ఎస్ కొట్టేద్దాం. సో ఇక్కడ ప్రైమరీ ఫోన్ నెంబర్ అడుగుతాడు, సంథింగ్ ఏదో ఒకటి ర్యాండమ్ నెంబర్. డస్ నాట్ అప్లై. ఎందుకంటే అవసరం లేదండి. సెకండరీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ప్రైమరీ ఫోన్ ఉంటే సరిపోద్ది అనమాట. హ్యావ్ యూజ్ ఎనీ అదర్ ఫోన్ నెంబర్స్? నో. సో ఈమెయిల్ అడ్రస్లో మీ ఈమెయిల్ ఉంటుంది కదా, సో ఏదైతే అన్నిటికీ వాడతాం కదా మనం ఒకే ఈమెయిల్. లైక్ దేనికి అంటే అదే ఈమెయిల్ అడ్రస్ ఏంటి అంటే మనం అన్నిటికీ ఒకే ఈమెయిల్ వాడతాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ GRE కానీ IELTS కానీ అన్నిటికీ అదే మెయిల్. US మొత్తానికి కాలేజ్ అడ్మిషన్ డీటెయిల్స్ అన్నిటికీ ఒకటే వాడతాం కదా, ఆ ఈమెయిల్ ఇచ్చేయండి అనమాట. హ్యావ్ యూజ్డ్ ఎనీ అదర్ ఈమెయిల్స్ ఇన్ ద లాస్ట్ 5 years అంటే నో కొట్టేయండి. నేనైతే చాలా బొచ్చుడు వాడాను, బట్ నో కొట్టేయడమే.
సో ఇక్కడ మీరు సోషల్ మీడియా అడిగింది కదా, ఇక్కడ మీరు లింక్డ్ఇన్ ఒకటి, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఒకటి ఇచ్చేయండి. సో ఫస్ట్ ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. సో ఎందుకంటే వీళ్ళు ట్రాక్ చేయడానికి అనమాట. కొంతమంది అంటే మనం పెట్టే కమెంట్స్ బట్టి వీటన్నిటి బట్టి మనం టెర్రరిజం కానీ లేకపోతే అలాంటివి ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నామా, లేకపోతే కమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, హేట్ఫుల్ కమెంట్స్ ఉన్నాయా, ఆన్లైన్లో మనం బుల్లీస్లా ఉన్నామా, సో అవన్నీ చెక్ చేయడానికి అనమాట. సో అట్లీస్ట్ మీరు ఒక సోషల్ మీడియా అయితే మాత్రం పక్కా ఇవ్వాల్సి ఉంటుంది. సో నా ఇన్స్టా అయితే మౌర్య మానస్. సో అంతే. Do you wish to provide information about any other website or application have you used within the last 5 years to create or share content? No కొట్టాడు. నెక్స్ట్ పాస్పోర్ట్ అనమాట. సో పాస్పోర్ట్ ట్రావెల్ డ్రైవ్ అయితే మనది రెగ్యులర్ అనమాట. సో పాస్వర్డ్ నెంబర్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ నెంబరు అది టైప్ చేసేయాలి. ఇక్కడ పాస్పోర్ట్ బుక్ అంటే కొంతమంది ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి ఎలా ఉంటాయంటే మన బుక్ ఉంటుంది కదా, మన బుక్ అయిపోతే, ఎందుకంటే వీసా స్టాంప్స్ కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అలాగా మన పాస్పోర్ట్ బుక్ అయిపోతే కొత్త బుక్ ఇస్తాడు అనమాట, ఇష్యూ చేస్తాడు. సో అలాంటి వాళ్ళ కోసం ఇదనమాట. లేదంటే మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే డస్ నాట్ అప్లై అనమాట. కంట్రీ అథారిటీ దట్ ఇష్యూ ఇండియా, విచ్ సిటీ ద పాస్పోర్ట్ ఇస్ విచ్ సిటీ ద పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ ఈస్ ఇష్యూడ్, అక్కడ మీకు ఉంటుంది అనమాట. నాది ఈవెన్ దో సిటీ శ్రీకాకుళం, నా వెరిఫికేషన్ అన్నీ శ్రీకాకుళంలో అయినా సరే ఇష్యూడ్ బై విశాఖపట్నం అని ఉంది. సో మీరు మీ పాస్పోర్ట్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ ఆర్ ప్రొవిన్స్ అయితే నా దాంట్లో అయితే మెన్షన్ చేయలేదు, మీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటే మీరు తప్పకుండా రాయాల్సి ఉంటుంది అనమాట. నేను విశాఖపట్నం ఇస్తాను. ఓకే, ఓకే. ఇష్యూయన్స్ డేట్ ఉంటుంది కదా, సో ఈ డేట్కి ఎగ్జాక్ట్గా 10 years ఉంటుంది. బట్ మీరైతే చూసుకోండి అనమాట మీ దాంట్లో. సో ఎక్స్పిరేషన్ కూడా సేమ్ ఎలాగో ఉంటుంది అనమాట. హ్యావ్ యు ఎవర్ లాస్ట్ ఎ పాస్పోర్ట్ ఆర్ ఎ స్టోలెన్ వన్? సో నో కొట్టాడు. ఓకే, యుఎస్ కంటిన్యూ కాంటాక్ట్. సో ఇక్కడ కాంటాక్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్ ఉంది కదా. సో ఇక్కడ ఎవరు వస్తాడంటే మన ఈ ప్రోగ్రామ్, ఓకే, స్కూల్ అఫీషియల్ అపాన్ కాంటాక్ట్ అపాన్ అరైవల్ ఉంది కదా, అయితే ఈ ఒరేగ్రా అయోగి అనమాట. సో దాంట్లో సర్నేమ్ కానీ నెక్స్ట్ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అలాంటివి మనకు కావాల్సి ఉంటాయి అనమాట, బేసిక్ డీటెయిల్స్. సో నేను ఒక మెయిల్ పెట్టా, సార్ లైక్ ఇలా నాకు అడ్మిషన్ వచ్చింది, నా కాంటాక్ట్లో మీ పేరు ఉంది, సో మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ సర్నేము, మీ గివెన్ నేమ్ అయితే నాకు కావాలి అని చెప్పి పెట్టా. సో నాకు మెయిల్ అడ్రస్ ఎలా దొరికింది అంటే ఈ పేరుని పట్టుకొని వెళ్ళి మా వెబ్సైట్లో, మా యూనివర్సిటీ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే నాకు దొరికిందనమాట. సో అలా అనమాట. సో గివెన్ సర్నేమ్ ఏదోటి అంటే మీరైతే మీది ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ నేమ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అనమాట. సో ఒక యూనివర్సిటీ పేరు బాగా పెద్దది ఉందనుకోండి, ఇప్పుడు NJ80 లేకపోతే NY80 అలా ఇచ్చేయండి అనమాట. సో రిలేషన్షిప్ టు యూ అని ఉంది కదా, సో ఇక్కడ ఏంటి అంటే స్కూల్ అఫీషియల్. ఓకే, సో నెక్స్ట్ సో ఓకే, స్కూల్ అఫీషియల్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ట్రీట్ అడ్రస్ ఇవన్నీ చేయాలి కదా. సో స్ట్రీట్ అడ్రస్కి సేమ్ అనమాట. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ స్కూల్ అఫీషియల్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనకు పక్కా కావాలి. నెక్స్ట్ ఫోన్ నెంబరు, నెక్స్ట్ జిప్ కోడ్. సో జిప్ కోడ్ స్టేట్ సిటీ అడ్రస్కి ఏంటంటే మన I-20 ఉంది కదా, సో I-20లో ఈ స్కూల్ అడ్రస్ ఇచ్చేయాలన్నమాట. సో మీరు పక్కా I-20 పక్కన ఉంచుకొని అయితే చెయ్యాలన్నమాట ఇది. సో మనకి ఇప్పుడు అది బాల్ ఎంత అవుద్ది కాబట్టి అన్నీ చూస్ చేస్తే నేను ఇలా చేస్తున్నా. స్టేట్ ఫ్లోరిడా, జిప్ కోడ్ 1 2 3 4 5, వీళ్ళ దగ్గర 5 digits ఉంటాయి జిప్ కోడ్. సో అదనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫాదర్ది మదర్ది ఫుల్ నేమ్స్ ఇవ్వాలి మనం. సో సేమ్ నేను డమ్మీ డేటా అయితే నింపుతున్నాను. సో మీరైతే మీ ఫాదర్ అండ్ మదర్ ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ కోసం మీరు పాన్ కార్డ్లో మీ ఫాదర్ది మదర్ది ఎలా ఉందో అలా ఇచ్చేయాలన్నమాట డేట్ ఆఫ్ బర్త్. సో
సో ఈజ్ యర్ ఫాదర్ యూజ్ యూఎస్ అంటే నో. ఒకరు ఉన్నా సరే మ్యాక్సిమం నువ్వే పెట్టాలి, ఎందుకంటే అది వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట యూఎస్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే. సో సర్నేమ్ సేమ్. సో డేట్ ఆఫ్ బర్త్, డూ యూ హ్యావ్ ఇమీడియట్ రిలేటివ్స్ నాట్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది మాత్రం పక్కా అనమాట. మీకు ఉన్న అంటే మీ అంకులో ఆంటీయో లైక్ ఎవరో ఒకరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా సరే పక్కా నోవే పెట్టాలన్నమాట. వర్క్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఎర్రర్లా. డూ హ్యావ్ ఎనీ అదర్ రిలేటివ్స్, నో పెట్టాం కదా ఏంటో. సో నో పెట్టి సబ్మిట్ కొట్టియండి. సో ప్రైమరీ ఆక్యుపేషన్, నేనైతే నాది సాఫ్ట్వేర్ జాబ్ అనమాట జనరల్గా. ఒకవేళ చూపిస్తా ఇక్కడ మీకు. సో కంప్యూటర్ సైన్స్ అని సెలెక్ట్ చేసుకోండి సాఫ్ట్వేర్ జాబ్ మీద అయినట్లయితే. ఒకవేళ ఇంకొంతమంది అడగొచ్చు లైక్ బ్రో నాది సాఫ్ట్వేర్ జాబింగ్ కాదు, నాది కొంచెం గ్యాప్ ఉంది అని అంటే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే నాట్ ఎంప్లాయిడ్ ఉంది కదా, సో నాట్ ఎంప్లాయిడ్ అయితే వద్దు, అదర్ అని పెట్టేయండి. సో అదర్ అని పెట్టి, సో ఈ అదర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే స్పెసిఫై అదర్ దగ్గర ఫ్రీలాన్సర్ అని చెప్పి టైప్ చేయండి అనమాట. సో ఫ్రీలాన్సర్ అంటే ఏం లేదనమాట, ఒకరి కింద పని చేయకుండా మీకు వర్క్ వచ్చినట్లయితే వర్క్ డైరెక్ట్గా క్లయింట్స్ దగ్గర తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీరైతే మీకు ఫోటోషాప్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ బాగున్నాయి, బట్ ఒక కంపెనీలో వర్క్ చేయకుండా ఇలాగ మీరు పెళ్ళి ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ ఎడిట్ చేస్తూ ఉంటారు, మంచిగా ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఈ ఫ్రీలాన్సర్ అని పెట్టేసుకోండి. ఇంకా ప్రజెంట్ ఎంప్లాయరు, స్కూల్ నేము అలా ఇంకా మొదలు పెట్టడం అనమాట. సో ఇది స్కూల్ నేమ్ ఇది ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే స్టూడెంట్ అనమాట. ఇక్కడ ఆధార్ దగ్గర ప్లేస్లో స్టూడెంట్ పెట్టుంటే ఇక్కడ స్కూల్ నేమ్ పెట్టాల్సి వస్తుంది. సో ప్రజెంట్ ఎంప్లాయర్ నేము, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ మీకు అపాయింట్మెంట్ లెటర్లో ఉంటుంది అనమాట. సో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకోవాలి. సో ఇక్కడ స్టేట్ అండ్ పోస్టల్ కోడ్, సో ఇవన్నీ మీకు డమ్మీ డాటా నేనైతే నింపిస్తున్నా. సో మీరైతే మాత్రం రియల్ నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనుకోండి, వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కదా, +1 లేదా +91 ఏదో ఒకటి. సో అలాగనమాట. సో ఇక్కడ మీరు స్టార్ట్ డేట్ ఇవన్నీ పక్కా మెన్షన్ చేయాలి అనమాట. సో నేనేం చేయట్లా. సో మంత్లీ ఇన్కమ్ లోకల్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్లో అనమాట. నేను ఒక 40,000 చెప్తున్నా ఇక్కడ. సో బ్రీఫ్లీ డిస్క్రైబ్ యువర్ డ్యూటీస్, సో ఏదో ఒకటి. సో మీరు డ్యూటీస్ ఏం చేస్తారు అనేది కొంచెం నీట్గా రాసుకుంటాను అనమాట. సో అది రాసుకున్న దగ్గర ఉంచుకోండి, మంచిదే. సో నెక్స్ట్ వర్క్, ఎడ్యుకేషన్, ప్రీవియస్. నెక్స్ట్ ఆర్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్? ఎస్ అంటే ఈ జాబ్కి ముందు మీరు చేస్తున్నారా వేరే జాబ్ అని. మీరు ఆల్రెడీ కంపెనీ మారారు అంటే అక్కడ ఎస్ పెట్టి సేమ్ ఇందాక మనం ఎలా డీటెయిల్స్ ఫిల్ చేసామో అలాగే డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. కంపెనీ నేము, అక్కడ మీరు జాబ్ రోల్ ఏంటి, సంథింగ్ అవన్నీ అనమాట. నెక్స్ట్ హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అట్ అ సెకండరీ లెవెల్ ఆర్ అబోవ్. సో ఎస్, సెకండరీ లెవెల్ ఆర్ అబోవ్ అంటే మనకి ఇక్కడ 11th 12th అనమాట, అంటే ఇంటర్మీడియట్ ఆర్ అబోవ్ ఇంకా అటెండ్ అయ్యారని. సో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అని పెడతారు, ఇక్కడ టైప్ చేస్తారు, అడ్రస్ అది టైప్, మళ్ళీ అడ్రస్, సిటీ, ఇవన్నీ కామన్ అనమాట. స్టేట్, ఈ పోస్టల్ కోడ్. ఇక్కడ కోర్స్ ఆఫ్ స్టడీ దగ్గర మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యూ మస్ట్ ఆన్సర్ ఎస్ టు ద క్వశ్చన్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడ మీరు కోర్స్ ఆఫ్ స్టడీ దగ్గర మీరు చూసుకున్నట్లయితే అకాడమిక్ ఆర్ వొకేషనల్ ఉంది కదా. సో ఇది ఎప్పుడంటే ఇంటర్లో మనం ఏది మేజర్ మైనర్ ఉండదన్నమాట. మేజర్ అంటే మనకు ఇప్పుడు బీటెక్లో చూసారా కంప్యూటర్ సైన్స్ అని లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఇలా కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి, అలా మనకి ఇంటర్లో ఉండవు కాబట్టి సో అప్పుడు మనం అకాడమిక్ అని ఇక్కడ టైప్ చేస్తాం అనమాట, అకాడమిక్. ఓకే. సో డేట్ ఆఫ్ అటెండెన్స్ మీరు అలా వేసేయండి అనమాట మంచిగా. Feb 2012 to Feb 2014. సో ఇలా నేను వేస్తున్నాను. సో ఇలా మీ డమ్మీ డాటా నింపుతున్నా, మీకైతే ఇంకా టైం పడుతుంది. సో నెక్స్ట్ యాడ్ అనదర్ ఉంది కదా. సో ఇది మీరు ఎలా వస్తారు అంటే లైక్ ఫస్ట్ 12th నింపండి, నెక్స్ట్ బీటెక్, ఆ నెక్స్ట్ ఏమో ఎంటెక్ అనమాట. సో అలాగా అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళండి. సో మళ్ళీ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్, నెక్స్ట్ మళ్ళీ స్ట్రీట్ అడ్రస్, నెక్స్ట్ సిటీ ఎక్కడ ఉందో మీ బీటెక్ ఎక్కడ చదివారు,
నెక్స్ట్ స్టేట్, దాని యొక్క జిప్ కోడ్, నెక్స్ట్ ఆ కంట్రీ మళ్ళీ. సో కోర్స్ ఆఫ్ స్టడీ దగ్గర మీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏ కాన్సన్ట్రేట్, ఇప్పుడు డిగ్రీ అనుకోండి, బీటెక్ డిగ్రీ అయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని అంటారు, లేదు అంటే ఇప్పుడు మామూలుగా కోర్స్ ఆఫ్ స్టడీ అయితే కంప్యూటర్ సైన్స్ అలా. సో మరి డేట్ ఆఫ్ అటెండెన్స్ 4 సంథింగ్ ఫెబ్ 2018 అనుకుందాం. మళ్ళీ 4, ఇప్పుడు 4 ఇయర్స్ డిగ్రీ అయినా 3 ఇయర్స్ డిగ్రీ అయినా సరే సేమ్ అలాగే అనమాట. అంతే చేసి నెక్స్ట్ వర్క్. ఇది మీకు ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే మనం డేటా నింపేసరికి ఇది పేజ్ రీఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం కొట్టుకోవాలంటే, సో కొంచెం నింపి ఇది సేవ్ అని ఉంటుంది కదా, సో సేవ్ అని టైప్ చేశారనుకోండి కొంచెం నింపి, సో అక్కడితో డేటా సేవ్ అవుద్ది అనమాట. సో ఇది మీరు అలా చేస్తూ ఉండాలి. సో చేస్తుంటే మంచిది. సో ఇవన్నీ నో అనమాట. సో ఇక్కడ మాత్రం లాంగ్వేజ్ ఇచ్చుకోవాలి మీరు, హిందీ, తెలుగు అలా యాడ్ అనదర్ అలా అనమాట. సో అలా ఇచ్చుకోవాలి లాంగ్వేజ్ నేము. సో హిందీ, తెలుగు. సో ఇవన్నీ నో, ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలన్నమాట. సింపుల్ చెప్పాలంటే అన్నీ నోలే. సో ఇవన్నీ చెత్త క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే, మీకు ఫ్యామిలీలో డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా డ్రగ్స్ అమ్మారా, నెక్స్ట్ మీరు ప్రాస్టిట్యూషన్ చేస్తారా అమెరికాకి వచ్చిన తర్వాత, లైక్ మీరు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఉందా ప్రాస్టిట్యూషన్, అవన్నీ వేస్ట్ క్వశ్చన్స్ అనమాట. సింపుల్. బట్ అవన్నీ అంటే ఆబ్వియస్లీ ఒక కంట్రీలోకి మనల్ని అలౌ చేస్తున్నారు అంటే ఇవన్నీ అడుగుతారు. బట్ ఎందుకంటే మన డేంజర్ కానీ లేకపోతే మన లైఫ్ ఎలా ఉందో అసెస్ చేయడానికి, లేకపోతే మనకి ఏం క్రిమినల్ రికార్డ్ లేకపోయినా సరే మన ఫ్యామిలీకి ఉందా అని. సో ఇవన్నీ బట్ మనం అయితే అంత ఉండదు కాబట్టి అన్నీ నోలే అనమాట. సో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మీరు చదవాలి అంటే చదువుకోవచ్చు అనమాట. సో బట్ ఇవన్నీ మ్యాక్సిమం నోసే ఉంటాయి. నో, ఓకే. మళ్ళీ నో, చూసారు కదా, హ్యావ్ యూ ఓటెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద వైలేషన్ ట్యాక్స్ సంథింగ్ అవన్నీ. నెక్స్ట్ స్టూడెంట్ యాక్సెస్, ఇంకా లాస్ట్ స్టెప్కి వచ్చాం అనమాట DS 160లో. సో ఇది మీకు నాకు తెలిసి నింపడానికి అయితే అంటే అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా నింపుకోవాలి కాబట్టి వితిన్ 40 మినిట్స్లో అయిపోద్ది అనమాట. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒక మన రీచెక్ ఇవన్నీ చేసుకోవాలంటే. ఎడిషనల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే ఏం చేస్తారంటే, మన రిలేటివ్స్ కాకుండా మనకు బ్లడ్గా రిలేట్ అయిన వాళ్ళు కాకుండా మన ఫ్రెండ్స్ నెంబర్లు ఇచ్చేయండి అనమాట. సో ఫ్రెండ్స్ సర్నేము, వాళ్ళ గివెన్ నేము, వాళ్ళ అడ్రస్, వాళ్ళ సిటీ, ప్రొవిన్స్, మళ్ళీ సేమ్ సొల్లు అనమాట. మన దగ్గర ఏమేమి డీటెయిల్స్ వచ్చాయో అవన్నీ అనమాట. సో నీకు ఈమెయిల్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఇచ్చేయండి. సో నేను టైం వేస్ట్ అని చెప్పి డస్ నాట్ అప్లై కొడుతున్నా. సో మీరు అలా ఇచ్చేయండి అనమాట. ఫస్ట్ ఒకటి ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇవన్నీ మీ ఫ్రెండ్స్ ఇచ్చేయండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు అసలు. సో టెలిఫోన్ నెంబర్ సంథింగ్, సో ఈ క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే, ఈమెయిల్ అడ్రస్ సంథింగ్ ర్యాండమ్ ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ మీరు సెవీస్ ఇన్ఫర్మేషన్ ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ I-20లో మీకు సెవీస్ ఐడి ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ సెవీస్ ఐడి ఇక్కడ నేను చూపించట్లేదు మీకు. ఇక్కడ సర్నేమ్ ఉంది కదా, ఈ సర్నేమ్ పైన మీకు సెవీస్ ఐడి ఉంటుంది. సో ఆ సెవీస్ ఐడి మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఆ సెవీస్ ఐడియే టైప్ చేయాలి. కాపీ చేద్దాం. నెక్స్ట్ రివ్యూ అనమాట. ఓకే 7577565. ఓకే 105675777565. ఓకే, ఓకే. సో అదనమాట.
సో చూసుకున్నాం కదా మనం, రివ్యూ అంతా అయ్యింది. సో ఇక్కడ రివ్యూలోకి వచ్చింది. సో ఇవన్నీ మన ఫోటో తర్వాత తీసుకుంటారు. ఇవన్నీ మనం ఇప్పుడు దాకా నింపినవన్నీ రివ్యూలు అనమాట. సో ఇవన్నీ రివ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి మొత్తం అలా. సో ఇవైతే నేను నెక్స్ట్ కొట్టేస్తున్నాను అనమాట, మీకు చూపించడానికి ఎలా సబ్మిట్ చేయాలో. బట్ మీరైతే అన్నీ చెక్ చేసుకోవాల్సిందే. ఇవి ఏం లేదు, మనం ఫస్ట్ నుంచి బేసిక్గా నింపిన డీటెయిల్స్ అనమాట. సో అలా చూసుకోండి. సో మీరైతే పక్కాగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ని ఉంటాయి కాబట్టి మీకు చెప్పాను అనమాట, 40 minutes to 1 hour ఈజీగా పడుతుంది మీకు కొంచెం చెక్ చేసుకోవడానికి. అయిన తర్వాత ఇదిగోండి కరెంట్ లొకేషన్ కోల్కతా ఇండియా ఇచ్చారు, ఏం పర్లేదు. సబ్మిటింగ్ వేర్ యూ విల్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్, ఎక్కడైనా మనం ఏ కాన్సులేట్లో అయినా ఇచ్చుకోవచ్చు, ఏ కాన్సులేట్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ సైన్ ఇన్ అండ్ సబ్మిట్. సో డస్ ఎనీవన్ అసిస్ట్ యూ ఫిల్లింగ్ అవుట్ దిస్ అప్లికేషన్, ఇది మీకు ఎస్ అని ఉన్నా సరే నో అని మాత్రం పక్కా పెట్టండి అనమాట. సో ఎంటర్ యువర్ పాస్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, సేమ్ మళ్ళీ ఆ కోడ్ క్యాప్చా ఉంది కదా 25640, ఓకే. సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇందాక మనం పాస్పోర్ట్ నెంబర్ ఒకటి ఇచ్చాం కదా లోపల, సో ర్యాండమ్గా, సో అదే పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. సో అదే పాస్పోర్ట్ నెంబర్ మనం ఇచ్చి ఇక్కడ సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అని ఇస్తే అయిపోద్ది అనమాట. బట్ నేను అది ఏమి ఇచ్చాను కూడా నాకు గుర్తులేదు అనమాట, డమ్మీ డేటా కాబట్టి. సో ఇక్కడ ఇది తీసుకోవట్లేదు పాస్పోర్ట్ది. సో ఇంకోసారి ట్రై చేద్దాం, బట్ అవ్వకపోతే మనం ఏం చేయలేం కదా ఇంకా. AJSKEL, ఓకే. పాస్పోర్ట్ ఎంత నెంబర్ ఉండదు, ఓకే. అంతే, సేమ్ అదే వస్తుంది అనమాట. ద పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్డ్ డస్ నాట్ మ్యాచ్ ద పాస్పోర్ట్ నెంబర్ దట్ యూ సే ప్రీవియస్లీ ఎంటర్డ్. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో అనేది మీకు యూజ్ అయ్యి ఉంటుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్.